నమస్తే అందరికీ వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా యానిమీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ తీసుకొచ్చిన బై చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఇవాళ ఫస్ట్ చూసుకుంటే ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ యానిమీ అయితే సిరీస్ స్టార్ట్ అయిపోయింది. సో ఎపిసోడ్స్ ఏవైతున్నాయో స్ట్రీమ్ అయిపోతున్నాయి, క్రంచీ రోల్లో కూడా అవైలబుల్ అంటుండే. కాన్సెప్ట్ ఏంటంటే ఒక రూత్లెస్ అనుకోవచ్చు, ఒక వారియర్ ఫైటర్ ఉన్నట్టు అతను రీకార్డినేటెడ్ అవుతాడు, మంచి ఫ్యామిలీతో పాటు ఉంటాడు. అతని లైఫ్ ఎలా ఉంటుంది, ఒక రూత్లెస్ ఉన్నాడు రీఇన్కార్డినేట్ అంటే మళ్ళీ పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది లైఫ్ మీద ఇది ఒక మంచి సిరీస్ అయితే ఉన్నట్టుంది. యానిమేషన్ నాకైతే బాగా అనిపించింది, కొంచెం వైబ్రెంట్గా ఉంది. నెక్స్ట్ ఇంకొక యానిమే చూసుకుంటే స్వార్డ్ ఆఫ్ ద డీమన్ హంటర్ కిజిన్ గెన్సుసో అనేసి అయితే ఉంది. సో ఇది నా ఒపీనియన్ అయితే కొంచెం 18+ బై అక్కడ కొన్ని సీన్స్ చూపిస్తుంటే కనిపిస్తుంది. డీప్ ఎమోషన్స్తో పాటు అయితే ఉంది బై. సో ఒకసారి చెక్ చూసుకొని ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకైతే డిఫరెంట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకో యానిమీ చూసుకుంటే ద అన్వేవర్ అటైర్ మాయిస్టర్ యానిమీ ఏదైతే ఉందో బై ఇంగ్లీష్ డబ్డ్ వర్జన్ సేమ్ డే వస్తుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ క్రంచీ రోల్ వాళ్ళు మెన్షన్ చేశారు. కాన్సెప్ట్ ఏంటంటే మనడు మెయిన్ లీడ్ యాక్టర్ ఎవరైతే ఉంటారో సూపర్ స్కిల్స్ ఉంటాయి, త్రిబుల్ స్కిల్స్ ఉంటాయి. సో ఆ స్కిల్స్ మనం తెలియని కూడా తెలియదు, మన దగ్గర త్రిబుల్ లేకపోతే SS స్కిల్స్ ఉంటాయి. అంటే SS అంటే సూపర్ స్కిల్ అనేసి. సో త్రిబుల్ ర్యాంక్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో మన దగ్గర ఉన్నాయి, మనం తెలియని కూడా తెలియదు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే షంగ్లియర్ ఫ్రంటియర్ 3rd సీజన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ షంగ్లియర్ ఫ్రంటియర్ టీవీ యానిమీ గెట్ 3rd సీజన్ అనేసి అయితే ఇక్కడ ఎక్స్లా పోస్ట్ కూడా వేసారు ట్విట్టర్లో. అది 3rd సీజన్ అయితే బాగుండేటట్టుంది. 13th అక్టోబర్ లోపల రావచ్చనేసి అయితే అంటారు. సో నాకు అంత ఐడియా అయితే లేదు. సో చూద్దాం, ప్రస్తుతానికి అయితే 3rd సీజన్ అయితే వచ్చేసింది అనుకోవచ్చు. ఓవరాల్గా యానిమీ బాగానే ఉంటుంది. ఇంకా గేమర్కి సంబంధించిన లైఫ్లో అప్డేట్. నెక్స్ట్ చూసుకుంటే అటాక్ ఆన్ టైటాన్స్ ఫైనల్ చాప్టర్ హిందీ డబ్డ్ వర్షన్ యానిమీ టైమ్స్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళ వీడియోస్లో స్ట్రీమ్ అవుతుంది. అమెజాన్ సబ్స్క్రిప్షన్ ఉంటే మీరు ఇది యానిమీ చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్ట్రీమ్ చేస్తారు అన్నమాట బై బ్యాటిల్ గేమ్ ఇన్ 5 seconds అనమాట. మనకి స్పెషల్ ఎబిలిటీస్ లాగా ఉంటాయి. 5 seconds లేకపోతే గేమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. అతని స్కిల్ అనమాట. సో అతను ఎలా 5 seconds లోపల స్కిల్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద చూడాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద గుడ్ యానిమీస్ అంటాను, వాచ్ చేయండి. ప్లస్ నెక్స్ట్ ప్రిన్సెస్ మోమోకో 4K రిజిస్ట్రేషన్ స్క్రీన్స్ అయితే 6th ర్యాంక్ వచ్చిందన్నమాట US బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ వీక్లోనే. సో అది ప్రిన్సెస్ మోమోకో స్టిల్ ఇప్పటి కంటెంట్ పై నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను. ఇది March 26th సెలబ్రేట్ చేస్తారు అన్నమాట. స్టూడియో గిబి వాళ్ళ 48th యానివర్సరీ వల్ల ఇది జపాన్లో అయితే అవైలబుల్ ఉందనేసి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కూడా 4Kలో కూడా చూపించారు. సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా చూడండి. అండ్ ఈ మధ్యకాలంలో గిబి స్టైల్ ఏఎస్ అంటారు కదా, వీళ్ళ నుంచే వచ్చిందనమాట ఆ స్టైల్. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే చైన్స్ ఆఫ్ మ్యాన్ ద మూవీ రేజర్ ఆర్క్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్ సెప్టెంబర్ 19th ఏమో జపాన్లో రిలీజ్ అవుతుంది. అండ్ యూఎస్లో 29th అక్టోబర్ అంటారు బై మోర్ ఫిల్మ్ ఎర్లియర్ 80 కంట్రీస్ సెప్టెంబర్ 29th అనేసి అయితే అంటారు అన్నమాట. సో త్వరలో వచ్చేస్తుంది మూవీకి సంబంధించిన అప్డేట్. ఇది అఫీషియల్గా అయితేనే మాత్రం సెప్టెంబర్ 19th వస్తుంది జపాన్లో. సో ఇవి మూవీ యానిమీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్. నచ్చి మంచి అప్డేట్స్ లాగా చేయండి. నెక్స్ట్ వీడియోలాగా కలుసుకుందాం.